కర్నూలు జిల్లా ఆదోని అభివృద్ధి అంశంపై మీ ప్రశ్న మా సమాధానం. కర్నూలు జిల్లా ఆదోని నందు ఎస్కేబి ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఆదోని అభివృద్ధి అంశంపై మీ ప్రశ్న మా సమాధానం అనే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ ప్రజలు పాల్గొని ఆదోనిలో ఉండే సమస్యల గురించి తమ అభిప్రాయాలను వివరించడం జరిగింది. వాటికి తనదైన శైలిలో జవాబు ఇచ్చిన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప సమాధానం ఇవ్వడం బాగానే ఉంది, కానీ తర్వాత దాన్ని అమలు చేస్తారా లేదా అనేది చూడాలి. ఈ కార్యక్రమంలో ఏసీసీ శ్రీకాంత్ రెడ్డి, జనసేన సైనికులు, ఆదోని విలేకరులు పాల్గొనడం జరిగింది. అడగొట్టే విధంగా ఇక్కడ వలసలు అంటే 2 రకాల వలసలు ఉన్నాయి. ఒకటి చదువుకోయిన తర్వాత ఉద్యోగాలు లేక ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ లేక పక్షాన మనము అనేక మెట్రో సెక్షన్లు బెంగళూరు, హైదరాబాద్ పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇంప్లిమెంట్ గతంలో కూడా ఒక రాయలసీమలో ఉండేది కోతారపల్లి ఆదోనికి మున్సిపాలిటీ వారి పరిధిలో 150 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయాలంటే అప్పట్లోనే జీవో వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బైపాస్ టౌన్కు దగ్గరగా తీసుకుని రావడమే కాకుండా దాదాపు 100 మంది ప్రజలు దాటి కోల్పోతున్నాము. దీని మీద ప్రతిపక్షాలు కానీ జనసేన కానీ ఏ పార్టీ కానీ ఖండించలేదు. ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి ప్రశ్నించలేదు. మా తరఫున ప్రభుత్వాన్ని అడగలేదని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్? నేను ఆ రోజు వారు ఫోన్ చేసినప్పుడు నేను ఊళ్ళో లేను. దానికోసం ఒకసారి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ఈ బాధితుల పట్ల మాట్లాడడానికి. నేను కూడా విన్నాను. కొంచెం ఆలయానికి సంబంధించిన భూమి కూడా ఇది అవుతా ఉంది. అంటే ఎవరి వాళ్ళు కోర్టులో స్టే చేసినారనే విషయాన్ని నాకు కూడా దృష్టికి వచ్చింది. బట్ ఆ రోజు లేకపోవడంతో పాల్గొనలేదు. నేను దానికి జవాబుగా నేను ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఈ బాధితులు కొట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే మీకు కూడా వచ్చింది, బైపాస్ రోడ్డు ఏదైతే నేషనల్ హైవే అలైన్మెంట్ ఉందో అలైన్మెంట్కి ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా అభివృద్ధి పని చేసేటప్పుడు స్థానిక అధికారులే దాన్ని అంతా వాళ్ళు నోటిఫై చేసి ఇవ్వాల్సి వస్తుంది. దీని గుండా ఈ అభివృద్ధి పని, ఈ రోడ్ వేస్తే, ఈ బైపాస్ వేస్తే, ఈ రకంగా ఈ భూముల ద్వారా వేస్తే ప్రభుత్వ భూములు ఇన్ని పోతాయని చెప్పా. దీనికి బేస్ వచ్చేసి పాతది మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్లో ఒకవైపు వెళ్ళాలి. ఇటువంటివి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అనేది ఉంది అనేది వాళ్ళు ఎవరైనా తెలిసింది. ఇక్కడ వాళ్ళు బాధితులు చెప్తున్నది ఏమంటే అలైన్మెంట్ చేంజ్ చేశారు అనేటువంటి మాటకే వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయిస్తుండే విషయం. మొన్న కూడా దానికి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పారు. చూడండి, ఇది అభివృద్ధి పని జరిగేటప్పుడు కొంతమందికి నష్టం జరుగుతుంది, ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ, కొంతమంది అక్విజిషన్ విషయంలో కానీ, టౌన్ డెవలప్ అవ్వాలన్నా, నేషనల్ హైవే రావాలన్నా సెంట్రల్కి వాళ్ళ పరిధిలో కొన్ని ఇవి ఉంటాయి, ఆంక్షలు ఉంటాయి వాళ్ళకు. వాటిని ఓవర్కమ్ చేసి ఎవరేం చేయలేరు అన్నటువంటి మాట చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా బాధితులందరికీ, మీకు ఇప్పుడు ఇది న్యాయస్థానం దృష్టిలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ యాక్చువల్గా, అంటే బియాండ్ కోర్టుకు వెళ్ళిపోయి ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు తప్పకుండా ఖచ్చితంగా ఒక వీళ్ళకు న్యాయం జరిగేటువంటి తీర్పులు ఇస్తుందనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎవరు చెప్పినా నేషనల్ హైవే ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ని ఎవరు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ కట్టుబడినా కూడా మా ప్రాజెక్ట్ లాగవు అనేటువంటి ఉద్దేశం వాళ్ళు మధ్యవర్తులు చెప్తున్నటువంటి విషయం. నేను ఒకటే చెప్తున్నాను, బాధితుల పక్షాన జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక్కడ మేము ఇచ్చే వాయిస్ కంటే ఇంపార్టెంట్ ఏమంటే కోర్టు ఏం చెప్తుంది అనేది ఇప్పుడు వెయిట్ చేయాల్సినటువంటి విషయము. ఎందుకంటే ఫైనల్లీ ఎవరికి అన్యాయం జరిగినా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏమంటే కోర్టులను సంప్రదించి మీ యొక్క రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోండి అనేటువంటి ఇది ఇచ్చింది. సో నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తే, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం వస్తే 2009 ఏం జరిగిందో, 2014 ఏం జరిగిందో, 2019 ఏం జరిగిందో, ఇప్పుడు 10,000 ఇళ్ళు జగనన్న కాలనీకి సంబంధించింది సేమ్ ఇట్లనే మీ ప్రభుత్వంలో నీరు కాస్తారా? అది మాది కాదు, మేము ఇచ్చే మరీ ఇంకా స్థలం తీసుకుంటాం, మరీ ఇస్తాం, మాకు కిడుకో ఇస్తాం, అంతే వరకు ఇస్తాం, పాతలకి. అది మీరు చెప్పారు కదా, ఇదంతా మన ప్రజాధనమే. ఈ ప్రజాధనాన్ని మీ సలహాతో ఏం చేస్తారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా చాలా అంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలకు రిలేటెడ్ విషయం ఇది. మనము అంటే యాజ్ ఏ పొలిటీషియన్గా, అదర్వైజ్ యాజ్ ఏ ఆదోని సిటిజన్గా నేను ఒక మాట చెప్పగలను. అంటే నాకున్నటువంటి మనసులో ఉన్నటువంటి భావాలు మనం చూసినాం. పక్కన తమిళనాడు గవర్నమెంట్లో ప్రజెంట్ డిఎంకే గవర్నమెంట్ స్టాలిన్ గారు
ఇప్పటి వరకు అన్నాడీఎంలో ఉన్నటువంటి ముద్రించినటువంటి బ్యాగులు కావచ్చు, అమ్మ క్యాంటీన్లు కావచ్చు, ఈ రోజు వరకు అదే పేరుతో కొనసాగిస్తున్నాడు. అదే ముద్రించినటువంటి జయలలిత గారి బ్యాగ్ ఉన్నటువంటి ఇప్పటికీ పంచుతున్నాడు. అంటే అక్కడ ఆయన మైండ్లో ఉండేది ఏంటంటే ఇది పబ్లిక్ మనీ, ఇది మన స్వార్థం కోసం ఇది వేస్ట్ చేయకూడదు, ఈ ప్రజాధనంలో ఉన్నటువంటి ఒక్క రూపాయిని కూడా మనం వేస్ట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళ అపోజిషన్ పార్టీ అయినా కూడా వాళ్ళ ముద్రణలో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తున్నాడు. సో దానికి రిలేటెడ్గా ఇప్పుడు రమేష్ సార్ గారు అడిగిన దానికి నేను చెప్తున్నాను. సార్ ఒకటే చెప్తున్నా, నేను నమస్కారం. నేను మళ్ళీ మొదటి చెప్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు సుశీల్ కుమార్ ఎస్కేగా కొంతమంది సోషల్ మీడియా మిత్రులకు పరిచయం. సో ఇటువంటి కార్యక్రమం గత 20 ఏళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నిజంగా జనసేన పార్టీకి నా తరఫున కృతజ్ఞతలు ప్లస్ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం వచ్చేసి ఈరోజు నేను ఇక్కడికి ఒక ఆదోని వాసిగా, ఆదోని అభివృద్ధి కోరుకునే వాసిగా మీ ప్రశ్న మా జవాబు అనే ప్రోగ్రాం నేను కూడా దాదాపుగా కొన్ని అంశాల మీద వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది కొన్ని ఆలోచనలో కొన్ని అంశాలను తీసుకొని వచ్చాను. అందులో ఒక నార్మల్గా మన ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధి చెందిన పెరుగుదల, పారిశ్రామిక రంగం అభివృద్ధి, సర్వీస్ అంటే ప్రభుత్వ కార్యాలయాల సర్వీసెస్ అవి, తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ 4 అంశాల్లో ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందుతుందో, ఏది ముందు ఉంటుందో కొంచెం అడ్వాన్స్గా ఏ రాజకీయాలకు అతీతంగా ఇక్కడికి వచ్చేసారు. అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నిన్న ఈ కార్యక్రమాన్ని సడన్గా అనుకున్నప్పుడు ఆదోని పట్టణంలో గల ఎస్కేవి ఫంక్షన్ హాల్ నందు రాజకీయంగా జనసేన పార్టీ ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను అంటే ఆదోని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ప్రజల ద్వారా కొన్ని సూచనలు మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విషయము. అలాగే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్తున్నాయి కాబట్టి మా యొక్క చిత్తశుద్ధి ఎలా ఉండబోతుందని చెప్పి వాళ్ళ ప్రశ్న మా జవాబు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆదోని నియోజకవర్గంలోని ఆదోని పట్టణంలో ఈరోజు జరపడం జరిగింది. దీనికి చాలామంది మేధావులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అందరూ ఇక్కడికి వచ్చి మాకు చాలామంది సూచనలు చేశారు. అలాగే మా యొక్క చిత్తశుద్ధి మీద కొన్ని ప్రశ్నలు కూడా చేశారు. ఎలా ఉండబోతున్నాయి మీ రాజకీయాలని, అభివృద్ధి అంశాలపై ఎలా ఉండబోతుంది మీ యొక్క ఆలోచన అనేది. దానికే మేము కూడా వారికి క్లుప్తమైనటువంటి సమాధానం ఇచ్చాము. మేము ఆదోని నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే ఒకటే, రాజకీయాల్లో ప్రశ్నించే తత్వం రావాలి. నాయకుడు అంటే ఒక స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కాదు, నాయకుడు అంటే మీ సేవకుడు అనేటువంటి భావన ప్రజల్లో కూడా కలగాలి. ఎందుకంటే మీ ప్రజాధనంతో జీతాలు తీసుకునేటువంటి నాయకులు మీ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. ఎక్కడ బాధ్యత రాహిత్యానికి వాళ్ళు పాల్పడినా కూడా ప్రశ్నించాలి ప్రజలు అనేటువంటి మెసేజ్ని ఈరోజు ప్రజలకు మేము ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా. సో అందుకు ప్రథములుగా జనసేన పార్టీ ఉంటాము. మీరు ఏ ప్రశ్న వేసినప్పటికీ ఇప్పటి నుంచే మీకు జవాబుదారీగా ఉంటాము. అలాగే రేపు మా ప్రభుత్వం ఏర్పడితే పారదర్శకంగా పాలన అందిస్తామని చెప్పి ఆదోని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలామంది మేధావులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇచ్చారు. వారందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు, అదర్వైజ్ ఇంకా మిగతా అసోసియేషన్ వాళ్ళు, ఆదోనిలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ సూచనలు సలహాలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇది కేవలం ఒక రాజకీయ నాయకునికి జవాబుదారీతనాన్ని గుర్తు చేయడానికే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తానన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నినాదాన్ని ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమంకి ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, ఇక్కడ మేము చెప్పినటువంటి ప్రతి సమాధానాన్ని మా మనస్సాక్షి మీద మేము ప్రమాణం చేసి చెప్తున్నాము. ఏ సమాధానం కేవలం మీడియా వరకు, మా మాటల వరకు పరిమితం కాదు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మీద ఈరోజు ఏమైతే మాట్లాడినామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఆదోని నియోజకవర్గాన్ని తప్పకుండా ఈ 5 ఏళ్లలోనే వెనకబడినటువంటి అన్ని అంశాలను పరిగెత్తించి
పరుగున పెట్టి అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎన్ మల్లప్ప, ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్.